త్వరలో ఓట్ల లెక్కింపు జరగబోతున్న నేపథ్యంలో నిఘా వర్గాల హెచ్చరికల మేరకు ఏపీ పోలీస్ శాఖ అలర్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఎటువంటి భద్రతాపరమైన చర్యలు తీసుకున్నారు, ఎవరైనా అదుపులోకి తీసుకున్నారు, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం విజయవాడ నుంచి మా ప్రతినిధి ప్రసాద్, అలాగే ఒంగోలు నుంచి వెంకట్రావు, అలాగే గుంటూరు నుంచి సాంబశివరావు ముగ్గురు లైన్ లో ఉన్నారు. సో ముందుగా విజయవాడ నుంచి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రసాద్ అడిగి. ప్రసాద్, ఏదైతే హింసాత్మక ఘటనలు కౌంటింగ్ రోజు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో పోలీస్ శాఖ అలర్ట్ అయినట్టుగా తెలుస్తుంది, ఎటువంటి చర్యలు తీసుకుంది? లక్ష్మీదుర్గ పోలింగ్ అనంతరం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఊహించని విధంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అనుయాయులతో పాటు కార్యకర్తలు అభిమానులు దాడిలో లక్ష్యంగా కొన్ని చోట్ల తీవ్ర హింసాత్మక ఘటనలు జరిగాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం చాలా తీవ్రంగా స్పందించింది. అంతేకాకుండా కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా ఎవరికారు విజయంపై ధీమా వ్యక్తం చేయడంతో పాటు సోషల్ మీడియా వేదిక ఆ సవాళ్లు ప్రతిసవాలు విసురుకున్న నేపథ్యంలో ఇటువంటి ఘర్షణలకు తావిస్తుందని కూడా భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం కార్డన్ సెర్చ్ను విస్తృతంగా చేశారు. ఎక్కడైతే అనుమానితులు ఉంటారో లేకపోతే ఎక్కడైతే ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చో లేకపోతే షెల్టర్ తీసుకుంటారో ఇటువంటి అనుమానాలు ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా అర్ధరాత్రి కూడా తనిఖీలు నిర్వహిస్తూ ఇళ్లలో ఉన్న వివరాల వారు కూడా సేకరిస్తారు. ఎవరైతే ఆ ప్రాంతానికి చెందిన వారు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అకారణంగా నివాసం ఉంటున్న వారిని అందరూ కూడా వివరాలు నోట్ చేసుకుని అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. ఇక వాహనాలకు సంబంధించి కూడా దాదాపు కొద్దిసేపు క్రితం డీజీపీ కూడా ప్రకటించారు. దాదాపు 1100 పైగా వాహనాలకి ఎటువంటి పత్రాలు లేకుండా రాష్ట్రంలో ఇప్పటివరకు తనిఖీల్లో దొరికినట్టు కూడా చూపారు. వాటన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇక గరికపాటి చెక్ పోస్ట్ వద్ద దాదాపు ఈరోజు 7 లక్షల రూపాయల నగదును కూడా పట్టుకున్నారు. ఇక ఉమ్మడి కృష్ణాజిల్లా చూస్తే ఇటు జగ్గైపేట, నందిగామ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంతో పాటు ఇటు ఆ గుడివాడ, గన్నవరం, పెనమలూరు ఈ నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా పోలీసు యంత్రాంగం దృష్టి పెట్టిందని చెప్పాలి. ఎందుకంటే పోలింగ్ రోజు కూడా పెనమలూరులో పోరంకి వేదికగా ఇరు పార్టీల అభ్యర్థులు కూడా దాదాపు ఘర్షణ పడటం, ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్న ఘటనలు కూడా జరిగాయి. ఇక గన్నవరంలో కూడా తెలుగుదేశం అదే కూటమి అభ్యర్థులకు సంబంధించి కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక గుడివాడలో మొదటి నుంచి కూడా కొడాలని అక్కడ ఉండటం, మరోవైపు తెలుగుదేశం అభ్యర్థిపై కూడా ఇరు వర్గాల మధ్య కూడా వాదోపవాదాలు, సవాళ్లు ప్రతిసవాలు జరిగిన నేపథ్యంలో అక్కడ కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇట్లా ఏదైతే కొంచెం ఘర్షణలు జరుగుతాయి, కొంచెం హింసాత్మక వాతావరణానికి అనుకూలంగా ఉంది అని భావిస్తున్నారో అక్కడ అదనపు కేంద్ర బలగాలను కూడా రంగంలో దించుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే చాలామంది కూడా ఎవరైతే ముందస్తుగా ఎటువంటి సమాచారం లేకుండా ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా తరలించే ప్రక్రియ చేపట్టారు. అందులో భాగంగానే ఈ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని, ఇంకా పోలింగ్ తర్వాత కూడా ముఖ్యంగా కౌంటింగ్ రోజు చాలా చోట్ల కూడా ఘర్షణలు, గొడవలు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు చాలా స్పష్టమైన సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చాయి. ఈ నేపథ్యంలో డీజీపీని అలాగే సీఎస్ కూడా ఇటీవల ఢిల్లీ పిలిపించి మరి అంతకుముందు జరిగిన ఘటనలకు సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై కూడా వారి క్లాస్ పిక్కినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే స్ట్రాంగ్ రూముల వద్ద కూడా 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు 3 అంచెల బారికేడ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి ఎవరిని కూడా బయట వ్యక్తులను రానివ్వకుండా అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టారు. ఇప్పుడు మరోవైపు ఎక్కడైతే గొడవలకు ఆస్కారం ఉందని భావిస్తున్నారో ఆయా ప్రాంతాల్లో ఇతరులు ఎవరో ఉండకుండా బయట ప్రాంతాల నుంచి తీసుకువచ్చి, ఎందుకంటే పోలింగ్ రోజు కూడా చాలా మంది రాయలసీమ ప్రాంతం నుంచి లేదా ఒక నియోజకవర్గానికి ఉన్న వ్యక్తులు ఇంకో నియోజకవర్గంలో వచ్చి గొడవలు చేసి కారు నెంబర్లు కూడా మార్చుకుని మరి వచ్చి ఘర్షణకు పాల్పడ్డారు. తెలుగుదేశం పార్టీ ఏజెంట్లపై దాడులు కూడా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈసారి అటువంటి వాటికి కౌంటింగ్ రోజు పూర్తిగా సజావుగా జరగాలి. మరోసారి ఏపీలో హింసాత్మక ఘటన కనుక జరిగితే డీజీపీ సీఎస్ బాధ్యత వహించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలోనే ఈరోజు ఇటువంటి భద్రతా చర్యలు చేపట్టినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటి నుంచి కూడా కంటిన్యూగా నిరంతరం ఆకస్మికంగా తనిఖీలు చేయడం, అర్ధరాత్రి కావచ్చు, పగలు కావచ్చు, ఎక్కడైనా కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి ఎక్కడైతే కాలనీల్లో ఎవరైతే నివాసం ఉంటారో వారికి ఉన్న సమాచారం మేరకు అక్కడ కూడా వెళ్ళి మరీ తనిఖీలు చేస్తారు. అలాగే రౌడీ షీటర్లు కావచ్చు, గతంలో రాజకీయపరమైన కార్యకలాపాల్లో పాల్గొని ఘర్షణలకు ఎవరైతే పాల్పడ్డారో వారందరినీ కూడా గుర్తించి పూర్తిగా వారి వివరాలు కూడా సేకరిస్తూ ఉన్నారు. ఇటువంటి మరోసారి వారు ఇటువంటి ఘర్షణలో పాల్పడితే నగరం నుంచి బహిష్కరించే విధంగా కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదేమైనా ఈ కార్డన్ సెర్చ్ ద్వారా మళ్ళీ ఏపీలో పూర్తిగా శాంతియుత వాతావరణం నెలకొనాలి. ముఖ్యంగా కౌంటింగ్ జరిగే ప్రక్రియ రోజుకి మాత్రం మొత్తం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అందరూ కూడా తమ ఆధీనంలో ఉండే విధంగా ఎక్కడా కూడా అరాచక శక్తులు కూడా పెట్టరేకపోకుండా పోలీసు కంట్రోల్లో ఉంచే విధంగా కూడా మొత్తం రాష్ట్రాన్ని
తీసుకెళ్లే విధంగా ప్రస్తుతం చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే అప్పటికి కూడా కొన్ని చోట్ల ఇప్పటికీ కూడా కొన్ని పల్లెల్లో ముఖ్యంగా Okay. వ్యక్తిగత వైరం కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో పిల్లల భవిష్యత్తు కూడా పాడైపోతుందని భావిస్తున్న నేపథ్యంలో పిల్లలను కూడా ఇటువంటి ఘర్షణలో రాకుండా చూడాలని కూడా పోలీసు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తం మీద కార్డన్ సర్చ్ ద్వారా రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా అదుపులో తీసుకురావచ్చని పోలీసులు రెవెన్యూ యంత్రాంగం అయితే భావిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది.